ఏపీ జీఎస్టీ నేల చూపులు. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తిరోగమనం. కొత్త ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ తగ్గిన జీఎస్టీ వసూళ్లు. దేశవ్యాప్తంగా 13.66% పెరిగితే ఏపీలో మాత్రం 2.23% క్షీణత. మే నెల జీఎస్టీ ఆదాయం 3,803 కోట్లకు పరిమితం. ఏప్రిల్ మే నెలల్లో 2.9% తగ్గుదల. చాలా ఆందోళనకరమైనటువంటి వ్యవహారం. చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి వ్యవహారం. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా జీఎస్టీ తగ్గుదలే. కేవలం ఒకే ఒక నెల అక్టోబర్ 2024లో ఆ నెలలో లిక్కర్ షాపులు టెండర్లు పిలిచారు, లిక్కర్ షాపులు ఓపెన్ అయ్యాయి. కాబట్టి ఆ టెండర్దారులు కట్టినటువంటి కిస్తీల కారణంగా జీఎస్టీ పెరుగుదల కనిపించింది. మిగిలిన అన్ని నెలల్లోనూ జీఎస్టీ దిగదుడిపే. ఎంత దయనీయం అంటే జీఎస్టీ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా, ఏ ఒక్క రాష్ట్రం కూడా కాదు, మొత్తం మనం డేటా చూస్తే డేటా మైనస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు చూద్దాం. ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రం, తర్వాత మిజోరాం ఇంకా చిన్న రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ఇంకా తర్వాత డయ్యూ అండ్ డామన్, ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే మిజోరాం, డయ్యూ అండ్ డామన్, ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాత్రమే మైనస్లో ఉంది. చూడండి. ఇంకా చూడండి, తెలంగాణ 6% పెరుగుదల, తమిళనాడు 25% పెరుగుదల, కేరళ 24% పెరుగుదల, కర్ణాటక 20% పెరుగుదల. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో 20%, కేరళలో 24%, తమిళనాడులో 25%, తెలంగాణలో 6%. ఇలా అన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే -2%. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఏడాది గడిచిన తర్వాత కూడా, ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడుస్తున్న తర్వాత కూడా ఎందుకని రివర్స్లో ఉంది, మైనస్లో ఉంది? ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉంది? ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. చంద్రబాబు ఎంతైనా చెప్పుకోనివ్వండి, పెన్షన్ల ద్వారా ఏడాదికి 35,000 కోట్ల రూపాయలు ఇచ్చాం అని లెక్కలు ఎన్నైనా చెప్పనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. ప్రజల దగ్గరికి ప్రభుత్వ సహాయం అందడం లేదు. అదే సమయంలో కరెంటు ఛార్జీల రూపంలో, ఇతర రూపాల్లో ప్రజల మీద భారం పెరిగింది. దాంతో జనం వినియోగం తగ్గింది, సరుకుల కొనుగోళ్లు తగ్గాయి. సరుకుల కొనుగోళ్లు తగ్గడం వల్ల సరుకుల మీద ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నుల ఆదాయం పడిపోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి డేంజర్ బెల్. చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. సంపద సృష్టిస్తున్నాం, ఇంకేదో ఉద్ధరిస్తున్నాం, ఇంకెవరినో సాధించాం, అది చేసాం, ఇది చేసాం, ఏడాది పాలనలో అంత సాధించాం, ఇంత సాధించాం అని ఎన్ని లెక్కలైనా చెప్పనివ్వండి. కానీ అధికారిక డేటా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ డేటా వాస్తవాన్ని దాచిపెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఏడాది కాలంగా జిఎస్టీ వసూళ్లలో రాను దిగజారిపోతున్నటువంటి పరిస్థితిని తోసిపుచ్చలేదు. బహుశా వచ్చే నెల నుంచి ఎంతో కొంత మైనస్ నుంచి పెరగవచ్చు. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే, అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదితో పోల్చి చూపిస్తారు కాబట్టి అప్పుడు పెరుగుదల ఉంటే ఉండొచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల, వస్తు వినియోగం తగ్గిపోవడం వల్ల రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు పడిపోతున్నాయి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించాలి. కప్పిపుచ్చేద్దాం, నిజాలను తోసిపుచ్చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కూడా కాదంటాం అంటే ఇంకా వాళ్ళు ఎవరిని ఏం చేయలేరు. కానీ ఇది చాలా డేంజర్ బెల్. రాష్ట్రం రివర్స్లో ఉంది. సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు అప్పులు పెంచుతున్నారే తప్ప రాష్ట్రానికి ఆదాయం పెంచే పనిలో ఫెయిల్ అయ్యారు అని ఇదొక లెక్క మనకి తేటతెల్లం చేస్తుంది.